Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. I'm not comparing. అంటే సలార్కి కూడా మనం బెనిఫిట్ షోస్ వేశారు 2 స్టేట్స్ లో దానికి మైనస్ అవ్వలేదు ఎందుకు గుంటూరు కాలం సలార్ మాస్ సినిమా అండి, సింపుల్. సలార్ పెద్ద మాస్ సినిమా. మా ఫ్యాన్స్కి 1 o'clock చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో. ఇది ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ గారి సినిమా. ఇది కంపారిజన్ చెప్పడం నేను కూడా అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే, ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా, ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా 1 o'clock షో వేసి తప్పు చేశానేమో నా ఎనాలిసిస్లో నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్. సో వీ థాట్ వీ మేడ్ దట్ మిస్టేక్. That's what. See, that might be one of the reasons for the backlash. And there are so many intellectual people around us in media. They might have felt, they might have expected more, and they didn't feel that they reached the expectations. The film reached their expectations. Adok angle pakkana pedithe, we are not concerned about it anymore. Ma side jarigin tappu ఏంటంటే 1 AM show చేయడం. ప్రమోషన్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ, మమ్మల్ని ప్రేమించిన మీడియాకి, నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం. దానికి డైరెక్టర్ గారు వస్తాడు డెఫినెట్గా. అదే చెప్తున్నా, డెఫినెట్గా. లైక్ అంటే ఈ రివ్యూస్ కానీ లేకపోతే ఇవి కానీ సినిమాని ఎఫెక్ట్ చేస్తాయి. నేను నమ్మట్లేదు. నేను అదే చెప్తాను ఫన్నీ గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా. కుమార్ అడిగితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే ఈ రెవెన్యూ చేయదు కదా. ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒకటి సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాక్. నేనేం అనట్లేదు. ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే. యూఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయినా అది కూడా చెప్పాను. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది సినిమా, మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది. ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా. అన్ని ఏరియాస్లో ఒక్కొక్కరు ఆడియన్స్కి రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 10-12 ఏరియాలు అమ్ముతాం మనం అన్నీ కలిపి. 10 ఏరియాలో 11 ఏరియాలు రీచ్ అయిన ఒక ఏరియా రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజంట్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలన్నీ జెన్యూన్ అని ఎలా అలాగే తెలిసిందో, ఇది అలానే ఫేక్ చేయని ప్రూవ్ చేయమని నేను దాంట్లో ఏం చెప్పాను? ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దని చెప్పాను కదా. అవును, అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయర్కి డబ్బులు వచ్చినాయి.